మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి ఉండుటయు. ఇదే కదా దేవుడు నీ నుండి కోరుకునే. కలవరి శిలువలో యేసు ప్రభువారు చూపిన ప్రేమ, ఈ భూమి మీద ఆయన న్యాయవాదిగా వచ్చినప్పుడు మనందరి కోసము తన ప్రాణం పెట్టడానికి ఏమాత్రము వెనకబడలేనటువంటి ప్రేమ. రెండవది కనికరించే ప్రేమ. మూడవది దేన మనస్సు కలిగినటువంటి ప్రేమ. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నీవు నలిగిపోతున్నావో, ఏ పరిస్థితి నిన్ను వెంబడిస్తుందో తెలియదు, కానీ ఈ రాత్రి దేవుని మాటలు వినిచుండగా, ఆయన ఉత్తమమైన మాటలు వింటున్నటువంటి నిన్ను, ఆయన ఉత్తమమైనటువంటి వాక్యమును ధ్యానిస్తున్న నిన్ను, ఆయన ఉత్తమమైన సన్నిధిని అనుభవిస్తున్న నిన్ను దేవుడు ఈ రాత్రి కనికరించబోతున్నాడు. నీ పక్షమును న్యాయం చేయబోతున్నాడు. ఆయన దీన మనస్సు కలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి ఆయన పిల్లలైన వారి మీద ఆయన కనికరం ఉంది. ఆయన చేయబోతూ ఉన్నాడు అద్భుతమైన కార్యాన్ని. ఈ రాత్రి దేవుని మాటలు వినుచు ఉండగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఉత్తమమో ఈ భయంకరమైన లోకములో, ఈ అన్యాయము కలిగినటువంటి లోకములో దేవుని మాట వింటే మనకు న్యాయము చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ప్రభు మనతో చెప్తా ఉన్నాడు, న్యాయమును కనికరమును దేన మనస్సును ప్రేమించు దేవుడు ఆయన. అట్టి మనస్సును దేవుని పిల్లలుగా మనం ఆయుధముగా ధరించుకున్నట్లయితే రెండవ రాకడలో దేవుడు తన యొక్క రాజ్యములో మనకి ఒక బలమైనటువంటి ఒక స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు.